Good morning to everyone. Web Technologies lo second unit lo we are going to discuss about the design issues. We are considering the designing of a web page. When we want to design a web page, we are considering some small issues, whereas we wanted to designing different ways in a web pages. At that time, we are using the different designing issues. Here we have the different designing issues are considered. Typography and navigation and menus and tables. Already we know in the topics of tables, forms in first unit. Here also we are discussing the how to designing the tables and forms in the web page. That's why we are discussing here with the help of the different elements. Whereas the typography is nothing but the art of arranging the text. What do you mean that? Arranging of text in different ways is carefully composed on the page to create the readable format and coherent and visually satisfying whole. The work invisibility. అంటే మనం ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసాము అంటే ప్రతి వర్డ్ టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి అంటే విజిబిలిటీగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి. అలా చేసేదాన్ని ఏమంటామంటే టైపోగ్రఫీ అంటాము. ఇక్కడ కన్సిడరేషన్ ఆఫ్ ద హౌ మచ్ క్యారెక్టర్స్ ఇట్ విల్ బి టేకెన్ టు డిస్ప్లేయింగ్ ఆన్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్లో ఒక లైన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అనేది మనమే ఫిక్స్ చేస్తాము. ఎందుకంటే ఈక్వల్ డిఫరెన్షియేట్ చేస్తుంటారు టెక్స్ట్ని. బాక్స్ ఫార్మేట్ లో టెక్స్ట్ ఉంటుంది, ఇది ఇంతవరకు, ఇది ఇంతవరకు, ఇది ఇంతవరకు అనేది మనం వెబ్సైట్ లో ఉన్న వెబ్ పేజ్ చూడగానే డిఫరెన్షియేట్ అయిపోద్ది. ఇది బాక్స్ టెక్స్ట్ అంతా దీని రిలేటెడ్, ఇది దీని రిలేటెడ్, ఇది దీని రిలేటెడ్ అని. అంటే అలా మనం డిజైన్ చేయాలి. మళ్ళీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఆ స్పేస్ లోనే ఇవ్వాలి, అన్ని క్యారెక్టర్స్ తోటే ఇవ్వాలి. అది ఇక్కడ ఏమంటున్నా ఎలా డిజైన్ చేస్తాము అంటే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద టైపోగ్రఫీ and putting a lot of care and attention into the type setting in order to make your message clearer and help the reader navigate around the page with easy to section. ఏంటిది ఎలా ఈజీగా అది అర్థమయ్యేటట్టు విత్ ఇన్ ఏంటి క్యారెక్టర్స్ లోనే డిక్లేర్ చేసేటట్టు ఎలా డిజైన్ చేస్తాము అనేది ఇక్కడ డిస్కషన్. ఇక్కడ ఏంటి అంటే లైన్ లెంత్ అని మెన్షన్ చేయాలి అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైజెస్ ఆఫ్ లెటర్స్ అండ్ గ్యాప్ బిట్వీన్ లైన్స్ and space between letters and words, carefully chunking and contrast and choice of fonts. అక్కడ ఏంటి అంటే ఇవన్నీ టెక్స్ట్ ఫార్మేట్ లో మనం ఒక వెబ్ పేజ్ లో టెక్స్ట్ డిజైన్ చేయాలి అంటే ఇవన్నీ కన్సిడరేషన్ చేయాలి. అంటే ఒక లైన్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఫిల్ అవుతాయి, ఎంత లెంత్ ఆఫ్ డేటాని ఇవ్వగలుగుతాము, దాని లెంత్ ఎంత అనేది 30 క్యారెక్టర్సా 40 క్యారెక్టర్సా అనేది మనమే లెంత్ డిఫైన్ చేయాలి. సైజెస్ అంటే ఏ సైజ్ 16 సైజా 18 సైజా, ఫాంట్ సైజ్ ఏంటి అనేది డిఫైన్ చేయాలి. గ్యాప్స్ ఎంత ఉండాలి, ఈక్వల్ నార్మల్ గ్యాప్ ఉండాలా, ట్యాబ్ గ్యాప్ ఉండాలా అనేది మనమే డిఫైన్ చేయాలి. లెటర్స్ మధ్యలో వర్డ్స్ మధ్యలో స్పేస్ ఎంత మెజర్ చేయాలి, ఎంత పిక్సెల్ అనేది మనమే డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి చంకింగ్ మీన్స్ లొకేషన్ ని మనం డిఫైన్ చేయాలి. ఈ పార్ట్ లో టెక్స్ట్ మనం ఎంటర్ చేయొచ్చు అనేది చంక్ ప్లేస్ ని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఏంటిది అపోజిట్ గా ఏంటి విజిబిలిటీగా కనిపించేటట్టు మనం డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఏంటి చాయిస్ ఆఫ్ ఫాంట్స్ ఏంటిది మనం ఇది కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ ఫాంట్ ఏంటి మీది అనేది మనం సెలెక్ట్ చేసుకునేటట్టు కూడా ఫాంట్ చాయిస్ అనేది ఇస్తాము. ఇక్కడ లైన్ లెంత్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ బి మెజరింగ్ ద హౌ మెనీ క్యారెక్టర్స్ ఇన్ ఏ లైన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ సింగిల్ లైన్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అనేది మెజర్మెంట్ చేసేదే ఇక్కడ లైన్ లెంత్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ 8-9 పిక్సెల్. choosing of the font size and choosing of font size is nothing but the pixels. 16, 18 మనం సైజెస్ ఉంటాయి కదా నార్మల్ గా కూడా మన ఫాంట్ లో ఉంటుంది కదా అది. ఇక్కడ చూసింగ్ ఆఫ్ ఫాంట్స్ అంటే ఏంది నేమ్ ఆఫ్ ఫాంట్ అంటే ఏంది ఏరియలా, హెలెవెట్రికా, వర్ధనానా, టైమ్స్ రోమనా, ఇది జియోర్జియా,
కొరియర్ న్యూ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ హైట్ అండ్ లీడింగ్. లైన్ హైట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటిది అంటే బేస్ లైన్ ఉంది అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఏంటిది లీడింగ్ ఆఫ్ ద లీడింగ్ మీన్స్ ఈ రెండింటి లైన్ల మధ్యలో ఉన్న గ్యాప్ ని మనం లీడింగ్ అంటాం. ఆటోమేటిక్ గా చూడండి, అది ఆటోమేటిక్ గా కర్సర్ కిందికి పోతుంది. అది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కిందికి అయిపోయి దాని గ్యాప్ అనేది ఎంత ఉంది. సేమ్ సింపుల్ గా మనము పేజ్ లేఅవుట్ లో కూడా సెలెక్ట్ చేసుకుంటాం చూడండి. 1 సెలెక్ట్ చేసుకుంటే 1 లైన్ గ్యాప్, 1.5 ఇస్తే ఎక్కువ లైన్ గ్యాప్ అనేది ఇస్తుంది. ఇక్కడ కూడా ఆ గ్యాప్ ని మనమే సెట్ చేస్తాం, దాన్ని లీడింగ్ అంటాము. నెక్స్ట్ లైన్ హైట్, బేస్ లైన్ గ్రిడ్స్. గ్రిడ్ ఫార్మేట్ లో ఉంటే గనక ఇది హారిజాంటల్ గ్రిడ్స్ నోన్ యాజ్ ద బేస్ లైన్ గ్రిడ్స్ అంటాము. అవి ఎక్కడ అలైన్ చేయాలి, నెక్స్ట్ ది బాటమ్ ఆఫ్ ద మెయిన్ టెక్స్ట్ ఆఫ్ ద గ్రిడ్ కి ఎక్కడ కిందికా మీదికా మధ్యలో అనేది మనం లైన్ హైట్ లో డిఫైన్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి స్పేస్ బిట్వీన్ లెటర్స్ అండ్ ట్రేకింగ్. ఇక్కడ ద సిఎస్ఎస్ రూల్స్ ఆర్ అప్లైడ్ టు గివింగ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్ అండ్ వర్డ్స్. అండ్ వైట్ స్పేసెస్ ఆర్ నథింగ్ బట్ ద వర్డ్ మధ్యలో వైట్ స్పేసెస్ అనేది కంపల్సరీ డిఫైన్ చేయాలి. చంకింగ్ అంటే చూడండి, గ్రూపింగ్ ఐటమ్స్ టుగెదర్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆర్. చంకింగ్ అంటే ఏంది, గ్రూపింగ్ ఐటమ్స్ టుగెదర్ ఈజ్ ఏ వెరీ హెల్ప్ఫుల్ టూల్ ఇన్ డిజైన్. అండ్ ఒకే దగ్గర మనకు కావాల్సిన టూల్ అంతా ఒకే దగ్గర డిస్ప్లే చేసేదాన్ని చంకింగ్ అంటాము ఇక్కడ. అండ్ వేర్ ద యూజ్ ఆఫ్ ద వైట్ స్పేస్ పుట్స్ రిలేటెడ్ ఐటమ్స్ టుగెదర్. ఎక్కడైతే ఆ ఐటమ్స్ ఉన్నాయో ఐటమ్స్ దగ్గర వైట్ స్పేసెస్ ని కూడా డిఫైన్ చేస్తుంది. అండ్ కామన్ వేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ యూజింగ్ ఏ బార్డర్ ఆన్ టెక్ అని బాక్స్. ఒక బాక్స్ ఫార్మేట్ లో ఉంటుంది, అందులో టూల్ ఉంటుంది. ఆ టూల్ అక్కడ వరకే వర్క్ డన్ చేస్తుంది, అక్కడ వరకే యూజ్ చేసుకుంటాం. అక్కడ స్పేస్ ఉంటుంది, దానిలో మనం వెబ్సైట్ లో చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ చేయడానికి ఉండదు, సర్టన్ లొకేషన్ లో మాత్రమే మనం ఎంటర్ చేయడానికి ఉంటుంది. దాన్నే చంకింగ్ అంటున్నాము. అక్కడ మాత్రమే మనం ఆ బాక్స్ లోనే డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఆ టూల్ ని యూజ్ చేసుకొని. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా చూడండి ఎక్కడైనా కర్సర్ ని పొజిషన్ చేస్తే ఫాంట్ ఏరియల్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఏ సైజ్ ఏంది అనేది కూడా ఒకసారి విజిబిలిటీగా ఉంటుంది. అది అక్కడ ఏంటిది మనం ఏది సెలెక్ట్ చేసుకుంటుంది ఆ ప్లేస్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాక్స్ ఫార్మేట్ లో డిస్ప్లే చేసేది ఇక్కడ చంకింగ్. ఇక్కడ కాంట్రాస్ట్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ద టైప్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సిట్టింగ్. ఏంటిది మనం వర్డ్స్ ఎలా వేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ డిఫైన్ చేయాలి, ఏంటిది విజిబిలిటీగా ఉందా లేదా. ఎందుకు అంటే లైట్ డార్క్ అయితేనే విజిబిలిటీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపించేది ఏంటిది, లింక్ ని క్లిక్ హియర్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంటుంది చూడండి. అది ఆటోమేటిక్ గా హైలైట్ అయిపోయి ఏంటిది కాంట్రాస్ట్ గా అది విజిబిలిటీగా ఉంటుంది. దట్ ఈస్ ద కాంట్రాస్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నావిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ద యువర్ సైట్ ఇన్ వన్ ఆఫ్ 3 ways. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి. యూజింగ్ ఏ మెనూ దట్ యు ప్రొవైడ్ and browsing through links provided in the middle of text and other part of the page of the menus and searching for relevant items of information. నావిగేషన్ అంటే ఏంటి అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేసేది. అదేంటిది అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు, క్లిక్ హియర్ యూ వాంట్ టు మోర్ ఇన్ఫర్మేషన్ అన్నట. లేదు అంటే కొంచెమే స్టేట్మెంట్ ఇస్తాడు, క్లిక్ అంటాడు, అక్కడ క్లిక్ చేయాలి. లేకపోతే అడ్రస్ ఇస్తాడు, లింక్ ఇస్తాడు, ఆ లింక్ ని క్లిక్ చేయగానే ఏమైంది మనం అది నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అది ఏంటిది నావిగేట్ చేస్తున్నట్టు. అంటే ఏంటి ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడిది అనేది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఏముంటాయి అంటే మెనూస్ ఉంటాయి. మెనూస్ ని కూడా మనం డిజైన్ చేయొచ్చు. మెనూ షుడ్ బి కన్సిస్ట్. ఇక్కడ క్లియర్ లేబుల్స్. మెనూస్ ని ఏమంటారంటే క్లియర్ లేబుల్స్ అంటారు. ఇట్ షుడ్ బి ఫోకస్ ఆన్ వాట్ విజిటర్స్ వాంట్ టు అచీవ్. అక్కడ మెనూస్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఏం కావాలనుకుంటున్నామో అది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చాము చూడండి, ఇట్లా ఇస్తాడు. ఏంటిది మనం అక్కడ సమ్ టైమ్స్ రిజల్ట్స్, సమ్ టైమ్స్ ఏంటిది అప్లికేషన్ ఫామ్, సమ్ టైమ్స్ ఏంటిది ఫీ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంకా ఏంటిది అబౌట్ ద ఎగ్జామ్, అట్లా ఏంటిది డిఫరెంట్ మెనూస్ ఇస్తాడు. అది దాన్ని క్లిక్ చేయగానే ఏమైంది ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అయింది. అలాంటి మెనూస్ కూడా మనం ఏం చేస్తాము వెబ్సైట్ లో క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తాము అంటే విత్ హెల్ప్ ఆఫ్ ద మెనూస్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వెబ్సైట్ దట్ ఫీచర్ మోర్ దెన్ 1 వెబ్ పేజ్. ఇక్కడ ఏంటి ఒకటే వెబ్ పేజ్ లో ఉంటుంది, కానీ దాన్ని
క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. విజిటర్స్ టు గెట్ వెదర్ దే వాంట్ టు గో. ఏంటిది అక్కడ మీకు ఏది కావాలంటే అది డిస్ప్లే చేయడానికి అవి మెనూస్ లాగా క్రియేట్ చేస్తాము. దాన్ని ఎక్కడ ఏమంటున్నాము అంటే 8 గైడింగ్ రూల్స్. మెనూస్ ని మనం డిఫైన్ చేయాలి. వేటిని మెనూస్ లాగా తీసుకోవాలి అంటే 8 టైప్స్ వాటిని కన్సిడర్ చేయాలి. మెనూ షుడ్ బి కన్సిస్ట్. మెనూస్ షుడ్ హ్యావ్ క్లియర్ లేబుల్స్. దానికి లేబుల్ నేమ్ చూడగానే మనం ఓహో దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంది, దీంట్లో ఇది హోమ్కి వెళ్ళిపోతుంది, దీంట్లో ఏంటిది ఫీ డీటెయిల్స్ ఉన్నాయి అనేది ఎమ్మటే తెలిసిపోతుంది అని. ఇక్కడ ఏంటిది ఫోకస్ ఆన్ వాట్ విజిటర్స్ వాంట్ టు అచీవ్. అక్కడ ఫోకస్ కావాలి. ఆ వర్డ్ మెనూ తోటే ఏంది ఓహో ఇది ఏమి ఇస్తుంది, మనకి ఏం కావాలంటే అది క్లిక్ చేయాలి అనేది ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. నీడ్ టు కంటైన్ ఎవ్రీ లింక్. ఏంటిది దానికి క్లిక్ చేయగానే లింక్ అనేది అంటే అది ఓపెన్ కావాలి, కంపల్సరీ కావాలి. ప్రొవైడ్ కాంటెక్స్ట్ డీటెయిల్స్ ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటరాక్టివ్ గా ఉండాలి. అంటే మనం అది క్లిక్ చేసినామంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటి వాటిని మెనూస్ లాగా మనం డిఫైన్ చేస్తాము. షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ షుడ్ బి ఐకాన్. యూజ్ ఐకాన్స్. సమ్టైమ్స్ పిక్చర్స్ ను కూడా మనము చేయొచ్చు. అది ఎలా చేస్తాము, మెనూస్ ని కోడింగ్ ఎలా చేస్తాము అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ లో చేస్తారు. లిస్ట్ ఐటమ్స్ ఆల్రెడీ యు నో ద లిస్ట్స్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఎల్ఐ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం, యూఎల్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏవైతే మెనూస్ లాగా డిఫైన్ చేస్తాం అనుకుంటున్నామో వాటిని అలా ఏంటిది లిస్ట్ ఐటమ్ లో ప్రొడ్యూస్ చేస్తాము. అవే ఆటోమేటిక్ ఏమైంది అన్ఆర్డర్డ్ లిస్ట్ ఫార్మేట్ లో వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది హోమ్, ప్రోడక్ట్, సర్వీసెస్, అబౌట్, కాంటాక్ట్. ఇవన్నీ ఏంటివి మెనూస్. దీంట్లో నీకు ఏది కావాలంటే కాంటాక్ట్ అంటే వాళ్ళ గురించి కాంటాక్ట్ చేయాలి, అబౌట్ అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళని కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ క్లిక్ చేస్తాం, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే అబౌట్, సర్వీసెస్ ఇంకేమేమి ఉన్నాయంటే అది, ప్రోడక్ట్స్ అంటే ఇంకేమేమి ఉన్నాయి, హోమ్ అంటే మేజర్ గా అసలు ఏంటిది దేనిది అనేది తీసుకో. ఇది మెనూస్ క్రియేషన్ లైక్ దిస్ డిజైనింగ్ ఆఫ్ మెనూస్. నెక్స్ట్ వన్ టేబుల్స్ ని కూడా మనం క్రియేట్ చేస్తాము, డిజైన్ చేస్తాము వెబ్ పేజ్ లో. టేబుల్స్ ఆల్రెడీ యు నో ద టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది, టేబుల్ ప్యాడింగ్ ఉంటుంది, షేడింగ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ప్యాడింగ్ అంటే ఏంటి అంటే బార్డర్ కి టెక్స్ట్ కి కాంటెంట్ కి మధ్యలో స్పేస్ అనేది ప్యాడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ అంటాము. హెడ్డింగ్స్ అనేవి బోల్డ్ గా ఏంటిది హెడ్డింగ్ టేబుల్ హెడ్డింగ్ అనేది మంచిగా టీహెచ్ ట్యాగ్ లో టీహెచ్ ఎలిమెంట్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. టేబుల్ హెడ్డింగ్ అని డిఫైన్ చేస్తాము. అది కలర్ గా హైలైట్ చేసేదాన్ని టేబుల్ హెడ్డింగ్ అంటాము. నెక్స్ట్ షేడింగ్ అండ్ ఆల్టర్నేట్ రోస్. షేడ్ చేయడము అంటే ఒకదాని రోస్ లో ఉన్న డేటాని షేడ్, సమ్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ షేడ్ కావచ్చు, సమ్ టైమ్స్ టెక్స్ట్ కాంటెక్స్ట్ షేడ్ కావచ్చు. దిస్ ద టేబుల్స్. అంటే టేబుల్స్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మ్స్ ఫార్మేట్ లో కూడా డేటా డిస్ప్లే అయ్యింది వెబ్ పేజ్ లో. మరి ఆ ఫార్మ్స్ ని డిజైన్ చేయాలి అన్నప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే 3 టైప్స్ ఉన్నాయి. బిఫోర్ డిజైనింగ్ ద ఫార్మ్, లిస్టింగ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. నీకు ఆ ఫామ్ లో ఏం కావాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఏమేమి ఆ ఫామ్ లో కావాలనుకుంటున్నావు, నీకు ఏం కావాలి, అసలు యూజర్ దగ్గర నుంచి ఆ ఫామ్ ద్వారా నీకేం కావాలి ఇన్ఫర్మేషన్ అనేది నువ్వే డిజైన్ చేయాలి. అందుకే ఏమంటున్నారు అంటే వాట్ టు డూ బిఫోర్ డిజైనింగ్ ద ఫామ్. డిజైన్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తావు, ఏం చేయాలి. హౌ టు డిజైన్ ఏ ఫామ్, సెలెక్ట్ ద రైట్ ఫామ్, కంట్రోల్, గ్రూప్ దెమ్ కరెక్ట్లీ అండ్ లేబుల్ దెమ్, అండ్ హౌ ద బెస్ట్ లేఅవుట్ ఆఫ్ ద ఫామ్. లేఅవుట్ ఎలా అది మంచిగా ఉండాలి. ఫామ్ చూడగానే ఏంది ఓహో ఈ ఫామ్ ఈ అప్లికేషన్ లో ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటారు, ఇందులో దీని ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనేది డిజైన్ అయిపోద్ది, డిక్లేర్ అయిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాము రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. నువ్వు ఆ ఫామ్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం ఏం డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటున్నావు, నేమా, ఆధార్ కార్డా, టెలిఫోన్ నెంబరా, ఈమెయిల్ అడ్రసా, మరి ఏం కావాలనుకుంటావు, వాళ్ళ డేటా నీకు మినిమం గా కావాల్సింది ఏంటిది అనేది ఫామ్ లో డిజైన్ చేయాలి. ఇక్కడ డిజైనింగ్ చేసేటప్పుడు ఏంటిది అంటే ఎక్కువగా ఏంటిది లాగిన్ ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. లాగిన్ కావాలి అనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అని డిజైన్ చేస్తాం. నేమ్ కావాలనుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అనేది డిజైన్ చేస్తాం. అండ్ ల్యాండ్ అడ్రస్ కావాలనుకోండి, స్ట్రీట్ అడ్రస్, సిటీ, జిప్ కోడ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అలా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఏం కావాలి, కాంటాక్ట్ నెంబర్ అయినా కావాలి, ఈమెయిల్ అడ్రస్ అయినా కావాలి. నెక్స్ట్ ఏంటిది ఏరియా కోడ్, మీరు ఎక్కడ ఉంటారు ఏంది అనేది తెలవాలి. అవి మినిమం గా మనం ఒక ఫామ్ అంటే మన ఆ ఫామ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్పస్ లో ఉంటాయి, వాళ్ళు డిఫరెంట్
టైప్ ఆఫ్ డేటాని అంటే వాళ్ళకు అవసరం ఉన్న డేటా తోటి ఫామ్స్ ని డిజైన్ చేస్తారు. దాన్ని ఏమంటున్నాము ఇక్కడ ఇనిషియల్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిజైనింగ్ ద ఫామ్. మరి ఫామ్ ని ఎలా డిజైన్ చేయాలి అంటే రైట్ టైప్ ఆఫ్ ఫామ్ కంట్రోల్. ఏంటిది మనకి ఏదైతే కరెక్ట్ గా ఉందో ఆ ఫామ్ కంట్రోల్ ని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అన్నాడు అనుకోండి, ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేయాలి. అది ఎలా డిజైన్ చేస్తాము, నేమ్ అనేది కావాలి అంటే ఇన్పుట్ ఎలిమెంట్. ఆల్రెడీ యూ నో ద ఫామ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేసాము. ఆ ఫామ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇక్కడ యూజ్ చేసి డిజైన్ చేస్తారు. నేమ్ తీసుకోవాలి అనుకుంటే ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారు, ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, ద గ్రూపింగ్ కంట్రోల్స్. గ్రూపింగ్ కంట్రోల్స్ అంటే ఏంటి అంటే ఆ ఫీల్డ్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. మరి ఫామ్ ఇచ్చావు, ఫామ్ లో నేమ్ అన్నాము, నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి అదే అనేది ఇక్కడ మనం కంట్రోలింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఫీల్డ్ సెట్. ఫీల్డ్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఆ దాంట్లో ఉన్నది డేటాని ఏరియాని మనము ఫీల్డ్ ని సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ ఫార్మేట్ లో ఉంటుంది చూడండి, ఎక్కడైనా ఫీల్డ్ సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఫీల్డ్ సెట్ లో పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాము. ఆ ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ద్వారా ఇట్ విల్ బి గివింగ్ ద లొకేషన్ టు దట్ పర్టికులర్ ఫామ్. ఆ ఫామ్ కి ఏంటిది ఏరియాని ఫిక్స్ చేసేస్తుంది. మరి ఆ ఏరియాలో ఉన్నవి ఏంటివి అంటే ఇక్కడ లాగిన్ అనేది ఉంది, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ 12 ఉన్నాయి, సైజ్ ఎంత 12, నేమ్ ఏంటిది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సైజ్ ఎంత తీసుకుంటే టెక్స్ట్ 12 టెక్స్ట్ తీసుకుంటుంది. టెక్స్ట్ ఫార్మేట్ డేటాని ఇవ్వాలి. పాస్వర్డ్ అనుకున్నాం అనుకోండి, పాస్వర్డ్ ఇన్పుట్ సైజ్ 12, నేమ్ టెక్స్ట్ పాస్వర్డ్. టెక్స్ట్ పాస్వర్డ్ అనగానే అది ఏం చూపించాలి, ఆస్టిక్ సింబల్ చూపించాలి. డిఫాల్ట్ గా చూడండి, అది కూడా మనం ఏం చేయాలి, మనమే సెట్ చేయాలి. ఆస్టిక్ సింబల్ ని కూడా అది మనమే పాస్వర్డ్ లాగా సెట్ చేసేయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ ద పాస్వర్డ్ అంటే మళ్ళీ ఆస్టిక్ అది సింబల్ ని ఇవి ఇట్ విల్ బి టేకింగ్ ద ఇన్పుట్. దట్స్ వై ఇట్ ఈస్ యూజింగ్ ద ఫీల్డ్ విల్ బి సెట్ టు దట్ పర్టికులర్. ఈ ఫీల్డ్ సెట్ ద్వారా ఏం చేస్తాము, ఈ ఏంటిది ఫామ్ ని డిక్లేర్ చేసాము. అక్కడ లేఅవుట్ ఆఫ్ ఫామ్స్. మరి లేఅవుట్ ఆఫ్ ఫామ్స్ అనేవి ఏంటిది అంటే ఇంప్లిసిట్ లేఅవుట్ ఆఫ్ నార్మల్ టెక్స్ట్ ఆఫ్ మార్క్ కంట్రోల్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఈస్ ద లేబుల్. ఏంటిది ఇక్కడ లేబుల్ అనే ద్వారా కూడా మనం ఏం చేస్తాము, యూజ్ చేస్తాము. లేబుల్ అనేది ఎక్స్ప్లిసిట్ గా ఉంటది, ఇన్పుట్ అనేది ఏమో ఇంప్లిసిట్ గా ఉంటది. ఇక్కడ ఆటోమేటిక్ గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నాము, ఆటోమేటిక్ ఇది ఏంటిది చెక్ బాక్సెస్. ఇంకా ఏమున్నాయి ఫామ్ ఎలిమెంట్స్ అనేవి, టెక్స్ట్ ఎంటర్ ఫీల్డ్ అంటే ఇదే ఏంటి, ఫస్ట్ నేమ్ తర్వాత బాక్స్ ఉందా అది టెక్స్ట్ ఎంటర్ ఫీల్డ్. చాయిస్ బాక్స్ అంటే రేడియో బటన్ అంటే ఏంటి, ఇక్కడ బటన్ వస్తుంది కదా, ఆటోమేటిక్ గా క్లిక్ చేయగానే మోర్ ఆప్షన్స్ డిక్లేర్ చేస్తుంది చాయిస్ బాక్సెస్. అండ్ బటన్స్ అనేవి కూడా ఏంటివి, ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, సబ్మిట్ అనగానే ఏమవుతుంది అక్కడ ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ తీసేసుకుంటుంది. దట్ ఈస్ ద లేఅవుట్ ఆఫ్ ఫామ్స్. వాటిని ఏమంటాం, లేఅవుట్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ నువ్వు ఏదైతే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావో ఆటోమేటిక్ గా యూజర్ నేమ్ అనగానే డిస్ప్లే చేయాలి. asterisk symbol indicating the field of that particular and including the note page of acts indicating that asterisk means. Asterisk అనగానే ఏంటిది, పాస్వర్డ్ అనగానే ఏంటి, విల్ బి గివింగ్ ద asterisk symbol. ఆటోమేటిక్ గా అది ఇచ్చేస్తుంది. ఇంక్లూడ్ క్వశ్చన్స్ దట్ యూజర్ మస్ట్ ఆన్సర్ ఇన్ ఆర్డర్ ఫర్ ద processed కరెక్ట్లీ. అండ్ ఇక్కడ మనం ఇచ్చిన డేటాను కూడా ఏం చేయాలి, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అది ప్రాసెస్ చేయాలి. నువ్వు ఏదైతే ఫస్ట్ ఏంటిది పాస్వర్డ్ ఇచ్చావో, కన్ఫర్మ్ పాస్వర్డ్ అన్నాడు అనుకో, ఆ పాస్వర్డ్ అది రీడ్ చేసి స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే సేమ్ పాస్వర్డ్ కొడితేనే ఇట్ విల్ బి గివింగ్ ద లాగిన్, అదర్వైజ్ నాట్. అంటే డేటాని కూడా ఏంది, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అది రీడ్ చేయాలి, స్టోర్ చేయాలి. అది అక్యురేట్ గా డిజైన్ చేసేటప్పుడే ఎన్ని లెటర్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్స్ ఉండాలి, ఏముండాలి అనేది మనం ఇనిషియేట్ గా చేస్తాం. కాబట్టి అది మ్యాచ్ అయినప్పుడే ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద ఏంటిది బటన్ ఆపరేషన్, అదర్వైజ్ నాట్. లాగిన్ అనగానే అది మ్యాచ్ అయితేనే లాగిన్ చేస్తుంది, లేదంటే లాగిన్ చేయదు. ఇవన్నీ ఎప్పుడు పర్ఫామ్ అవుతాయి, ఫామ్స్ లో ఏంటిది మనం డిజైనింగ్ స్టేజ్ లోనే డిక్లేర్ చేస్తాము. దట్స్ వై ఈ ఇష్యూస్ అన్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అండ్ డిజైనింగ్ ఇష్యూస్. ఈ డిజైనింగ్ ఇష్యూస్ తోటి, ఈ టాపిక్ తోటి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందండి. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డిస్కస్ చేసాము. లెందీగా ఉంటాయి, ప్రతి ఆన్సర్ అనేది సిమిలర్ గా ఉంటాయి, లెందీగా ఉంటాయి. కాబట్టి వేరియేషన్ ఏంది అనేది అబ్జర్వ్ చేస్తూ చదువుకోవాల్సిందే. ఓకేనా, దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సెకండ్ యూనిట్.